కన్యా రాశి వారికి ఈ వారంలో ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించే శక్తి లభిస్తుందా అండి? ఉంది, లభించాలి, తెచ్చుకోవాలి. శక్తి అయితే గ్రహరీత్యా తక్కువగా ఉంది. 6లో కేతువు, అలాగే దశమంలో చంద్రుడు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ఉండే పరిస్థితులు, వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకూడదు. లక్ష్య సాధనలో అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. పరిస్థితులు తల్లకిందులవుతాయి. ఓర్పు వహిస్తే వెంటనే అన్నీ సర్దుకుంటాయి. ప్రమాదాల నుండి బయటపడతారు. ఎవరిని అనుమానించకండి, అవమానించద్దు. కొత్త సమస్యలు రాకుండా ముందుగానే విజ్ఞుల సలహాలు తీసుకోండి. ఒంటరిగా ప్రయాణాలు వద్దు. మిత్రుల వల్ల ఉపయోగం ఉంటుంది. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియనటువంటి సందేహాలు కూడా కలుగుతాయి. సమిష్టిగా పనిచేస్తే విజయం దక్కుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఓర్పు వహించండి. ఆ ఇబ్బందులు వచ్చే అవకాశాల నుండి బయటపడతారు. దానికి తగినటువంటి శ్రద్ధ వహిస్తే, మొహమాటాన్ని పక్కన పెడితే అంతా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రామనామం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రామాలయ సందర్శనం, శ్రీరాముడి యొక్క సందర్శనం ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశ రాశిలో రాహుదోషం ఉన్నది. రాహుప్రీతిగా మినుములు దానం.